ఇది జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 175 రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఆయన చేసిన పనులు మంచి పనులు ఉన్నాయి. ఆయన వల్ల మంచిగా జరిగింది కానీ కీడేం జరగలేదు. అందువల్ల ఆయనే వస్తాడని అనుకుంటున్నాము. ల్యాండ్ కూలింగ్ అంటున్నారు. ల్యాండ్ కూలింగ్ మా అందరికీ రైతులకు మంచిదే. అది దానివల్ల ఉపయోగమే ఉంది కానీ దానివల్ల చెడు అయితే ఏమీ లేదు. ఎవరండి, మా భూములు మా కాడే ఉంటాయి, మా స్టాంపులు మా దగ్గరే ఉంటాయి. వాళ్ళకి ఇస్తామా, వాళ్ళు లాక్కుంటారా, వాళ్ళు ఎందుకు తీసుకుంటారండి? అది అవన్నీ ఉత్తమ మాటలు, అవన్నీ జరిగేది కాదు. మా సంతకాలు మా ఏలు ముద్రలు లేకుండా మా భూములు వాళ్ళకి ఎట్లా వెళ్ళిపోతాయండి? అది ఎట్లా పోతే అది సాధ్యమయ్యే పని కాదు కదా. అది చంద్రబాబు మొన్న పింఛన్ ఇస్తుంటే అడ్డుకున్నారు కదా, అదే విధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే ఈజీకి ఫిర్యాదు చేసి రాకుండా అడ్డుకున్నారు. ఎందుకని అలా? అది ఏదో ఎలక్షన్ కమిషనర్కి చెప్పి ఆపించటం తాత్కాలికమే కానీ వచ్చే నెలలో మామూలు అయిపోతుందిగా, ఏముండదుగా. ఒక నెల ఆపారు కాదు, ఇంకొక నెల ఆపుతారు, అంతవరకే. కానీ తర్వాత మళ్ళీ మామూలుగా నడుస్తాయి కదా. ఈసీకి చెప్పి ఆపించారు. దానివల్ల జనాలు ఇబ్బంది పడ్డారు కానీ వాళ్ళకైతే ఇబ్బంది ఏం జరగల. దానివల్ల చంద్రబాబుకే నష్టం జరిగింది తప్పనిచ్చి జగన్కి అయితే ఏమి నష్టం జరగలేదు, ఏమి లేదు. ఈ పింఛన్ల వాళ్ళు ఇబ్బందులు పడటం వల్ల జగన్మోహన్ రెడ్డికే మంచి జరిగింది. ఈ సచివాలయాలకి బ్యాంకులు అమ్మడి తిరగటం వల్ల, అంతేగాని నష్టం ఏం జరగల. దెబ్బతిన్నప్పుడు పంట నష్టం వచ్చినప్పుడు జగన్ గారు వాళ్ళకి ఏం సాయం చేశారు? తుఫాన్ వల్ల మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు. పంట నష్టపరిహారం పొలాలు అమ్మడి తిరిగి సచివాలయం ఉద్యోగులు వచ్చి చూసి రైతు భరోసా వాళ్ళు ఇన్పుట్ సబ్సిడీ రాసుకున్నారు, ఇస్తారు. అయ్యి అంటే అయ్యో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల రాలేదంటున్నారు కానీ వస్తాయి. అవి ఎకరానికి ఎంత లాస్ పోయిందో ఏందో వాళ్ళు వచ్చి చూసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు చూసుకొని పంటలు ఫోటోలు అవి తీసుకొని పేర్లు రాసుకొని పోయారు. అవి వస్తాయని నమ్మకం ఉంది మాకు. ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందని. చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టో చూసారు, ఎలా ఉంది ఆ మేనిఫెస్టో? ఆ మేనిఫెస్టో చూసాం కానీ దాన్ని నమ్మలేమండి, నమ్మలేక ఉండవు మేము. ఎందుకంటే గతంలో కూడా మాకు బ్యాంకి రుణాలు, రుణమాఫీలు అన్నారు, బంగారం ఇంటికి తెస్తామన్నారు, రకరకాలు చెప్పారు. అవన్నీ ఏం జరగల. ఒకవేళ ఇప్పుడు మీద మేనిఫెస్టో బాగుండా కూడా దాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఈ ఎలక్షన్లో జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తారు? 175కి 175 కాకపోయినా 150, 160 మధ్య వస్తాయండి నా అనాలిసిస్ ప్రకారం. జగన్ గారు పింఛన్ 3000 ఇస్తే చంద్రబాబు 4000 ఇస్తా అన్నారు. అదే కానీ నేను చెప్పింది. ఇప్పుడు సిలిండర్లు అన్నాడు, పింఛన్లు అన్నాడు, జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది నేను చెబుతుంది. ఒక రాష్ట్రం డెవలప్ చేయాలంటే ఒక చంద్రబాబు వాళ్ళే సాధ్యం అంటున్నారు. ఎందుకు ఏం కాదండి, ఇప్పుడు కూడా డెవలప్ జరుగుతుంది. బాగానే రోడ్లు వేస్తున్నారు, మాకు రోడ్లు వేసారు, మరి పింఛన్లు ఇస్తున్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి కదండి. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. గెలిపిస్తారా జగన్ గారిని? గెలుస్తారండి. మా ఎమ్మెల్యే పంసాని కిరణ్ కుమార్, పలసాని కిరణ్ కుమార్ గెలుస్తాడండి. దాంట్లో డౌట్ లేదు, గ్యారెంటీగా.